శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. లేవగానే ఉదయం నుండి సాయంకాలం వరకు మనం సూర్యుణ్ణి దర్శిస్తున్నాం. సూర్య భగవానుడు అనండి, సూర్యనారాయణుడు అనండి, ఎట్లయినా ఆయన లోకాలకు అపారమైన శక్తి సంపదలను ఇచ్చేవాడు. సూర్యరశ్మి లేకపోతే మొక్కలు పెరగవు. మానవులకు కూడా, జంతువులకు కూడా, సకల ప్రాణులకు కూడా ఆయన శక్తి ప్రదాత. అట్లాగే ఆయన చీకట్లను పారద్రోలి లోకాలన్నింటికి వెలుగును ప్రసాదిస్తున్నాడు, వెలుతురును ప్రసాదిస్తున్నాడు. ఎట్లా అంటే ఏకేనాపి సూర్యేణ పాదాక్రాంతం మహీతలం క్రియతే భాస్కరేణేవ స్ఫారస్ఫురిత తేజస. ఏ విధంగానైతే సూర్యకాంతితో భూమండలం అంతా వెలుతురు ప్రసరిస్తుందో, పాదాక్రాంతం అవుతుందో, అట్లాగే పరాక్రమవంతునికి కూడా భూమండలం అంతా పాదాక్రాంతం అవుతుంది. అంటే పరాక్రమవంతుడు తన సాధన చేత, తన కృషి చేత, తన వీరత్వం చేత భూమండలాన్నంతటినీ కూడా స్వాధీనం చేసుకోగలడు, పేరు ప్రఖ్యాతులు పొందగలడు. ఇంకా నాయాతి బాడవ శిఖ కథనేన తాపం శైత్యం హిమాద్రి పయసా విశతాచ నాబ్ధి కశ్చిత్ గభీర మనసాం సతతం విషాద కాలే ప్రమోద సమయేచ సమోనుభావ. ఎట్లాగంటే సముద్రుడు బడబాగ్ని, సముద్రంలో బడబాగ్ని అనేది ఉంటుంది. అంటే నీళ్లలో కూడా నిప్పు ఉన్నది అనడానికి అది ప్రత్యక్ష నిదర్శనం. సముద్రంలో బడబాగ్ని ఉన్నప్పటికీ నీళ్లు ఎప్పుడూ కూడా వేడి కావు, వేడిని పొందవు. అయినప్పటికీ అట్లాగే సముద్రంలో మంచునీరు వచ్చి చేరినప్పటికీ, ఎన్ని నదులు కలిసినప్పటికీ తన చల్లదనాన్ని వీడటం లేదు సముద్రుడు. అదేవిధంగా గంభీరమైనటువంటి మనస్సు గల మహాత్ములు సమ విషమ స్థితులయందు కష్టకాలములోను సుఖకాలములోను ఒకే విధమైన భావాన్ని కలిగి ఉంటారు. తమ పరాక్రమాన్ని, వీరత్వాన్ని చూపిస్తారు. దీన్నే మరో మహాకవి ఏమంటాడంటే సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత ఉదయ సవిత రక్తో రక్తశ్చ అస్తమయే తథ. సంపదలలో కానీ ఆపదలలో కానీ గొప్పవారు ఒకే విధంగా ఉంటారు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే సూర్యుడు చూడండి, ఉదయించేటప్పుడు సూర్యమండలం ఎర్రగా ఉంటుంది, అట్లాగే అస్తమించేటప్పుడు సూర్యమండలం ఎర్రగా ఉంటుంది. మన మామూలు భాషలో చెప్పాలంటే ఉదయించటం అంటే జన్మించటము, అస్తమించటం అంటే మరణించటము. అంటే సూర్యుడు జన్మించేటప్పుడు, అస్తమించేటప్పుడు అంటే కృంగిపోయేటప్పుడు కూడా ఒకే విధంగా ఎర్రదనాన్ని కలిగి ఉంటున్నాడు. కానీ ఉదయించేటప్పుడు గొప్పగా ఉండి, అస్తమించేటప్పుడు తక్కువగా ఉండి ఆ రకంగా ఉండటం అనేది జరగదు. ఇది మహాత్ముల యొక్క లక్షణము, గొప్పవారి యొక్క లక్షణము. ఈ విధమైన ధైర్య సాహసాలు, పరాక్రమాలు కలిగి ఉండటం అందరికీ అవసరము. లోకా సమస్తా సుఖినో భవంతు.